డబ్బులు పడ్డాయండి మీకు? ఖచ్చితంగా పడ్డా సార్, మెసేజ్ వచ్చింది. ఎలా అనిపిస్తుంది? చాలా ఆనందంగా ఉంది సార్. చాలా సంతోషంగా ఉందండి. ఆనందంగా ఉందన్న. మీ గతంలో ఎంత వచ్చిందండి డబ్బు? జగన్ గారు సీఎం గారు 10,000 ఇచ్చారు. ఏదైనా మన కూటమి ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారు 15,000 ఇచ్చారు. చాలా సంతోషం. గత ప్రభుత్వంలో 10,000 రూపాయలు చెప్పారు, ఇచ్చారు. 10,000 ఇచ్చి ఆటో వాళ్ళ దగ్గర 45,000 55,000 రూపాయలు గ్రీన్ ట్యాక్స్ అని అదని ఇదని విపరీతంగా దోచుకున్నారు. రోడ్లు బాగుండేవి కాదు, గోతులు గుంటలు అన్ని రిపేర్లు అయ్యేవండి. ప్రశాంతంగా డబ్బులు వచ్చి ప్రశాంతంగా అందరూ ఆనందించి ఉపయోగించుకుంటున్నారు. చాలా ఆనందంగా ఉంది గవర్నమెంట్లో. చెప్పిన మాట నిలబెట్టుకున్నారా మరి చంద్రబాబు నాయుడు గారు? నిలబెట్టుకున్నారు కదా. సూపర్ 6 మీకు అన్ని అందినట్టేనైతే? మ్యాక్సిమం అందినట్టుగా సూపర్ 6 అన్ని అందినట్టుగా. వెల్కమ్ టు థింక్ ఆంధ్ర. నేను మీ వెంకట పట్నాయక్. ఈరోజు దసరా కానుకగా 15,000 రూపాయలు ఇచ్చినటువంటి ఏపీ ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు ఈరోజు క్యాబ్ డ్రైవర్లకు, ఆటో డ్రైవర్లకు 15,000 రూపాయలు ఇవ్వడం అయితే జరిగింది. కూటమి ప్రభుత్వం దసరా కానుకగా ఇస్తానన్న ఈ 15,000 రూపాయలు ఈరోజు అందుకున్నారు కదా. ఎలా అనిపిస్తుంది ఏంటనేది ఒకసారి ఆటో డ్రైవర్లనే ఒకసారి అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం రండి. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత 15,000 రూపాయలు క్యాబ్ డ్రైవర్లకి, ఆటో డ్రైవర్లకి ఇస్తామన్నారు. మీకు అందే డబ్బులు? ఎలా అనిపిస్తుంది? చాలా ఆనందంగా ఉంది సార్. హ్యాపీగా ఉన్నాం. ఏది మీకు డబ్బులు పడ్డాయి కదా, చూపిస్తారా మెసేజ్ ఒకసారి? ఓకే, 12:30 క్రెడిట్ అయ్యి 12:30 క్రెడిట్. అదే మనం చూస్తున్నాం ఇప్పుడు 15,000 రూపాయలు ఇక్కడ అందినట్టు ఇక్కడ మెసేజ్ కూడా ఉంది. మెసేజ్ లో చూస్తూ ఉన్నాం. చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉన్నారు. అయితే మీకు ఇప్పుడు కూటమి ప్రభుత్వం ఈ అమలు చేసిన ఈ పథకం మీకు ఎలా అనిపిస్తుంది? హ్యాపీనా? చాలా బాగుంది. మాకు ఇన్సూరెన్స్ కార్డు పనికి వస్తాయి అవసరానికి. ఇంకా ఎమర్జెన్సీ టైర్లకైనా పనికి వస్తాయి. టైర్లు మార్చాలని, చేంజ్ చేయాలన్నా పనికి వస్తాయి. చంద్రబాబు నాయుడు గారికి ఏం చెప్పాలనుకుంటున్నారు? చాలా థ్యాంక్స్ మాకు వేసినందుకు. మరి కూటమి ప్రభుత్వం పరిపాలన ఏ రకంగా ఉంది? ప్రస్తుతానికి చాలా బాగుంది. హ్యాపీగా ఉన్నాం. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆటో డ్రైవర్లకు 15,000 రూపాయలు ఇస్తామని చెప్పేసి వాగ్దానం చేశారు చంద్రబాబు నాయుడు గారు. ఇప్పుడు అదే మాదిరిగా మీకు ఈ రోజు డబ్బులు పడ్డాయా? 15,000 రూపాయలు పడ్డాయండి. ఇప్పుడే ఇస్తారా ఒకసారి? 15,000 రూపాయలు ఇప్పుడే జస్ట్ పడ్డాయి. ఓకే, ఎలా అనిపిస్తుందండి? చాలా ఆనందంగా ఉందండి. ఈ గవర్నమెంట్ లో, కూటమి ప్రభుత్వంలో 15,000 రూపాయలు ఇచ్చిన మాట ప్రకారం నిలబెట్టుకున్నారు. ఎన్ని ఇబ్బందులు ఉన్నా బాబు గారు, పవన్ కళ్యాణ్ గారు, మోడీ గారు, లోకేష్ గారు అందరూ మొత్తం మంత్రి మండలి అంతా కలిపి ఈ నిర్ణయం తీసుకున్నారు. స్త్రీ శక్తి పెట్టిన వల్ల ఆటో డ్రైవర్లు ఇబ్బంది పడుతున్నారు అని ఒక కేబినెట్ లో చర్చ రాగాన అలా వద్దు, ఎవరు ఏడకూడదు, బాధపడకూడదు, అందరూ ఆనందంగా ఉండాలని చెప్పి ఆటో డ్రైవర్లకి అందరికీ ఆనందంగా 15,000 రూపాయలు ప్రకటించారు. దసరా పండగ అయిన 2 రోజుల్లోనే అది అకౌంట్లో పడినట్టు చేసి వచ్చేయండి. ఇప్పుడే 15,000 రూపాయలు ప్రతి అకౌంట్లోకి వచ్చి అలాగే మాకు కూడా వచ్చేయండి. చాలా ఆనందంగా ఉంది. గత ప్రభుత్వంలో 10,000 రూపాయలు చెప్పారు, ఇచ్చారు. 10,000 ఇచ్చి ఆటో వాళ్ళ దగ్గర 45,000 55,000 రూపాయలు గ్రీన్ ట్యాక్స్ అని అదని ఇదని విపరీతంగా దోచుకున్నారు. రోడ్లు బాగుండేవి కాదు, గోతులు గుంటలు అన్ని రిపేర్లు అయ్యేవండి. ప్రశాంతంగా డబ్బులు వచ్చి ప్రశాంతంగా అందరూ ఆనందించి ఉపయోగించుకుంటున్నారు. చాలా ఆనందంగా ఉంది గవర్నమెంట్ లో. ప్రతి ఒక్కరికి ఎంత ఇబ్బందుల్లో ఉన్నా మొత్తం పరిపాలన అంటే ఇలా ఉండాలని ఒక చూపిస్తున్నారు. అదే ఆనందంగా ఉంది సార్. చాలా ఆనందంగా ఉంది. చంద్రబాబు నాయుడు గారు చాలా ఆనందంగా అందరికీ సమన్యాయం చేస్తున్నారు. చంద్రబాబు నాయుడు గారికి ఏం చెప్పాలనుకుంటున్నారు? 15,000 అందే కదా మీకు. ధన్యవాదములు సిబిఎన్ సార్. మీరు ఇంకా ఆరోగ్యంగా ఉండి రాష్ట్రాన్ని పరిపాలించి ఇంకా ఎన్నో పథకాలు సూపర్ 6 కాకుండా, మేనిఫెస్టోలో కాకుండా ఎన్నో రకాలు మీరు ఇవ్వగలరు. తలుచుకుంటూ ఇస్తారు. కాబట్టి నిరుపేద కుటుంబాలు లేకుండా ఆనందంగా ఆంధ్ర రాష్ట్రం ఉండాలని, బాగుపడాలని, అటు అమరావతి, పోలవరం అన్ని రకాల ఇండస్ట్రీస్ వచ్చి అందరూ బాగుండాలని, మీరు ఉండాలని చెప్పి వెంకటేశ్వర స్వామికి, మా దుర్గామాతకి అందరికీ కోరుకుంటున్నాను సార్. థ్యాంక్ యూ సార్. ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇప్పుడు ఆటో డ్రైవర్స్కి, క్యాబ్ డ్రైవర్స్కి ఇప్పుడు 15,000 రూపాయలు ఇస్తామని చెప్పేసి అన్నారు. ఎలా అనిపిస్తుంది మీకు? ఈ రోజు డబ్బులు పడ్డాయి కదా, ఎలా అనిపిస్తుంది? చాలా సంతోషంగా ఉందండి. 15,000 వేసిన వల్ల మాకు ఆటో ఇన్సూరెన్స్ అవని, ఫిట్నెస్ సర్టిఫికేట్ అవని, వెహికల్స్ ఏవైనా చిన్న చిన్న రిపేర్స్ అవని చేయించుకోవడానికి కొద్దిగా ఆర్థిక సాయం కింద వేసినందుకు ధన్యవాదాలు. చూపిస్తారా మీ 15,000 రూపాయలు మీకు డబ్బులు పడ్డాయి కదా, మెసేజ్ చూపిస్తారా ఒకసారి? ఇప్పుడు చూడండి, ఇప్పుడు 15,000 రూపాయలు పడినట్టు మెసేజ్ కూడా ఇక్కడ చూపిస్తూ ఉన్నారు. ఎంతో సంతోషంగా కూడా చెప్తూ ఉన్నారు. అది మరి చంద్రబాబు నాయుడు గారికి ఏం చెప్పాలనుకుంటున్నారండి? 15,000 రూపాయలు పడ్డాయి మీకు, చంద్రబాబు నాయుడు గారికి ఏం చెప్తారు?
చంద్రబాబు నాయుడు గారికి కృతజ్ఞతలు. ఎందుకంటే ఆటో వాళ్ళ బాధలు అర్థం చేసుకొని మాకు ఈ 15,000 అందించినందుకు కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాం. మరి గతంలో మీకు ఎంత వచ్చిందండి గత ప్రభుత్వంలో? గత ప్రభుత్వంలోనే 10,000 ఇచ్చారండి, 5,000 ఎక్స్ట్రా ఇచ్చారండి. హ్యాపీనా మరి? సంతోషం అండి, సంతోషం. ఆనందంగా ఉందన్న. ఎందుకంటే మనోడు చెప్పినట్టు ఇన్సూరెన్స్ కి, ఆ బ్రేక్లకి, ఏదైనా టైర్లు కొనుక్కుందామన్నా ఏదైనా కొద్దిగా ఎంతో కొంత బెనిఫిట్. హ్యాపీ అంటే ఇప్పుడు మీకు చెప్పిన మాట నిలబెట్టుకున్నారా మరి చంద్రబాబు నాయుడు గారు? నిలబెట్టుకున్నారు కదా. ఆటో డ్రైవర్లు అందరికీ ఇస్తా ఉన్నారు 2,96,200 ఎంతమంది అన్నారు, వాళ్ళందరికీ పడ్డాయి. అంటే ఇప్పుడు అందరికి పడిపోలేదు, గంట గడిలు అందరికి పడతాయి అంతే. బ్యాంకుల సర్వర్లు కూడా కొద్దిగా స్లో ఉంటాయి కదా, దానివల్ల కొంతమంది పడలేదు, అందరికి పడతాయి. నాకైతే పడ్డది. హ్యాపీ. కూటమి ప్రభుత్వం పరిపాలన ఏ రకంగా అనిపిస్తుంది మీకు? బాగానే ఉందండి, పర్లేదు. సూపర్ 6 పథకాలన్నీ అమలు అవుతున్నాయా? ప్రజెంట్ మరి ఇది అయితే మన సూపర్ 6 లో లేదు, అయినా దీన్ని అమలు చేశారు. హ్యాపీ. ఇదైతే కోట ప్రభుత్వంలో నిలకెత్తామని హామీ ఇవ్వలేదు. ఇది శ్రీ పథకం పెట్టారు కదా బస్సులు, ఆ బస్సుల వల్ల మాకు ఏంటంటే మాకు ఇబ్బంది పడకూడదని చేయదోడుగా సంవత్సరానికి 15,000 అన్నారు. 1 year అయిపోయింది ఆల్రెడీ. ఇప్పుడు దసరా కానుకగా మాకు 15,000 వేశారు. హ్యాపీగా ఉన్నాం మేము. చంద్రబాబు నాయుడు గారికి ఏం చెప్పాలనుకుంటున్నారు? థ్యాంక్స్ చెప్పానండి, చాలా ఆనందంగా ఉంది. చంద్రబాబు నాయుడు గారికి కానీ, పవన్ కళ్యాణ్ గారికి కానీ, మోదీ గారికి కానీ, ఎవరికైనా వీళ్ళు ముగ్గురు కలిస్తేనే కదా ఏదైనా అవుతుంది. చాలా హ్యాపీగా ఉంది నాకైతే. దసరాకి ఇప్పుడు 15,000 రూపాయలు ఆటో డ్రైవర్లకి, క్యాబ్ డ్రైవర్లకి ఇస్తామని చెప్పి అన్నారు. ఎలా అనిపిస్తుంది మీకు? ఈ రోజు 15,000 రూపాయలు పడ్డాయి కదా, ఎలా అనిపిస్తుంది? చాలా సంతోషంగా ఉందండి. మన క్యాబ్ డ్రైవర్ నేను, మనకి ఏమైనా ఫైనాన్స్ గా ఏమైనా ఇబ్బందులు ఉన్నా అవి క్లియర్ చేసుకోవాలని కొనుక్కుంటాను. నేను చంద్రబాబు నాయుడుకి చాలా కృతజ్ఞతలు చెప్తాను. మరి కూటమి ప్రభుత్వం పరిపాలన ఏ రకంగా అనిపిస్తుంది? నాకు ఇంతకుముందు ప్రభుత్వంలో నాకు అమ్మఒడి పడలేదు, రైతు భరోసా పడలేదు. ఈ ప్రభుత్వం వచ్చాక రైతు భరోసా, అమ్మఒడి, అదే తల్లికి వందనం, నెక్స్ట్ ఇది మూడు వచ్చాయండి. 3 నాకు మిస్ అవ్వకుండా వచ్చాయి. నాకు ఒకటే పాపం క్యాబ్ డ్రైవర్ తరఫు నుంచి ఒక మాట్లాడుకుంటున్నా, వాళ్ళ ఊబర్ ఎక్కువ కమిషన్ తీసుకుంటుంటారు. కొత్తగా వేరే యాప్ ఒకటి మాకు చంద్రబాబు నాయుడు మీకు ఒక యాప్ సపరేట్ గా పెడతామన్నారు. అది ఎంత త్వరగా పెడితే అంత హ్యాపీగా ఉంటామని నేను అనుకుంటున్నాను. హ్యాపీగానే ఉంది. అంత ప్రెజెంట్ అయితే హ్యాపీ. మాకు యాప్ కావాలి మెయిన్. మాకు ఆ యాప్ చంద్రబాబు నాయుడు గారికి ఏం చెప్పాలనుకుంటున్నారు? మేము చంద్రబాబు కృతజ్ఞతలు చెప్పాలనుకుంటున్నాం. హ్యాపీ. ఆయన గురించి మటుగా ఆయన ఏది చేసినా పర్ఫెక్ట్ గా ముందు ఫ్యూచర్ ఆలోచించుకొని చేస్తారు. ఆయన ఎటువంటి మిస్టేక్ ఉండదు అతని విషయంలో మటుగా. మీకు గత ప్రభుత్వంలో ఎంత వచ్చేదండి? ఇప్పుడు గత ప్రభుత్వంలో నాకేమైనా ఎటువంటి ఆ గవర్నమెంట్ నుంచి ఏ పథకం రాలేదు, ఇంటికి పెట్టి ఇంటికి కూడా రాలేదు. ప్రభుత్వం వచ్చాక ప్రతిది వర్క్ ఎక్కడ ఫెయిల్ అవ్వలేదు నాకు. ఫస్ట్ టైమే యాక్టివేషన్ లో వచ్చేస్తుంది. సూపర్ 6 మీకు అన్ని అందినట్టేనైతే? మ్యాక్సిమం అందినట్టుగా సూపర్ 6 అన్ని అందినట్టుగా. డబ్బులు పడ్డాయండి మీకు? ఇష్టంగా పడ్డా సార్, మెసేజ్ వచ్చింది. ఎలా అనిపిస్తుంది మరి? అన్నిటికీ పర్లేదు సార్, ఏదో కొంత పోతా. ఇప్పుడు ఇన్సూరెన్స్ అనగా బేక్ చేయడానికి ఇవన్నిటికి సరిపోతుంది. మెకానిక్ అలాగే ఎదురు అయిపోయి అంత ఆశ ఉండకూడదు మనిషికి. ఎంత మనకి వచ్చి అంత చాలు. అది మరి గతంలో ఎంత పడేది? గతంలో ఎంత పడేది? 10,000 ఇచ్చారు కానీ ఆ కేసులకి వీళ్ళకి కట్టినా సరిపోయింది ఆ 10,000. కానీ ఈసారికి ఇది అంటే మీకు ఈ డబ్బులు పడడం వల్ల మీకు ఉపయోగమే కదా? కొంతవరకు చాలా ఒప్పుకోను, అది 100% ఒప్పుకోను. ఇప్పుడు ఎవరు ఇప్పుడు ఈ కాలంలో ఇప్పుడే పడుతుంది 15,000 అంటే రూపాయి ₹1 మంది ఎవరు. కానీ 15,000 రూపాయలు ఏదో రకంగా వాళ్ళ కష్టంతో మన కష్టంతో నుంచి ఇస్తాను. అటువంటిది ఏం పర్లేదు, చాలా మంచిదే. మరి డబ్బులు పడ్డాయి కదా, మరి చంద్రబాబు నాయుడు గారికి ఏం చెప్పాలనుకుంటున్నారు? చాలా వేరే థ్యాంక్స్. నేను మళ్ళా చేయి పెడతాను. చాలా సంతోషం. ఈ పవన్ కళ్యాణ్కి మొత్తం అందరికి, ప్రధానమంత్రికి అందరికి చాలా థ్యాంక్స్. సూపర్ 6 పథకాలన్నీ అందాయా మరి? ప్రస్తుతానికి ఈ ఒకటేనండి మా ఇంట్లో, ఇంకేం లేదండి. ఇద్దరు పిల్లలు డిగ్రీ అయిపోయింది. కూటమి ప్రభుత్వం ఇప్పుడు ఆటో డ్రైవర్లకి, క్యాబ్ డ్రైవర్లకి పథకాన్ని ఇచ్చింది, అంటే వాహన మిత్ర పథకం కింద. మీకు ఎలా అనిపిస్తుందండి? డబ్బులు పడ్డాయా మీకు? మాకు డబ్బులు పడ్డాయి సార్. కూటమి ప్రభుత్వంలోనే ముఖ్యంగా మన ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి, అలాగే మన ఉప ముఖ్యమంత్రి వర్యులు శ్రీ పవన్ కళ్యాణ్ గారికి, అలాగే మన లోకేష్ బాబు గారికి, పెద్దలందరికీ కూడా నా యొక్క నమస్కారాలండి. చెప్పింది చెప్పకూడదు, చెప్పలేనిది కూడా ఈ ప్రభుత్వం చేసుకెళ్తుంది. నేను ఒక క్యాబ్ డ్రైవర్ని, నాకు కూడా ఈ సంక్షేమం మాకు అందిందండి 15,000 రూపాయలు. చాలా సంతోషంగా ఉంది. ఆటో డ్రైవర్లు అందరూ ఈ రోజు ఒక పండుగ దినంగా మేము భావిస్తున్నాము. సో ఏంటంటే ప్రతి ఒక్కరికి కూడా ఈ సంక్షేమం తీసుకున్న ప్రతి ఒక్కరికి కూడా నా యొక్క ధన్యవాదాలు. ఇచ్చిన వారికి, తీసుకున్న వారికి కూడా ధన్యవాదాలండి. చంద్రబాబు నాయుడు గారికి ఏం చెప్పాలనుకుంటున్నారు? మీకు 15,000 పడ్డాయి, హ్యాపీగానే ఉందా మరి? 15,000 పడ్డాయి సార్. సంవత్సరం కూడా 15,000 పడతాయని ముఖ్యమంత్రి వర్యులు చెప్పారు. అలాగే మా ట్యాక్సీ సోదరులకు అనుకోండి, అలాగే మన
ఆటో సోదరులకి అలాగే మ్యాక్సీ క్యాబ్ సోదరులకు కూడా ఈ చలనాలు కొంచెం సవరణ చేసి కొంచెం తగ్గిస్తే కొంచెం వెసులుబాటు ఉంటుందండి. ఎందుకంటే మా బ్రతుకులు అంతంత మాత్రం బ్రతుకులు, చిన్న చిన్న స్థాయిలో బతుకుతున్న బ్రతుకులు. అందుకని చెప్పి ముఖ్యమంత్రి వర్యులు దాని మీద ఒక మంచి నిర్ణయం తీసుకోవాలని నేను కోరుకుంటున్నాను సార్ మనస్ఫూర్తిగా. గత ప్రభుత్వంలో ఎంత వచ్చేది? గత ప్రభుత్వంలో అయితే 10,000 రూపాయలు వచ్చేది సార్. కానీ ఈ ప్రభుత్వం 15,000 రూపాయలు ఇచ్చింది. తర్వాత ముఖ్యంగా ఏంటంటే సార్, ఏదో గవర్నమెంట్ తాలూకా ఆస్తులు అయ్యి ఏదో చేసి కింద మీద చేసి అలా కాకుండా మన ముఖ్యమంత్రి వర్యులు అన్నమాట ప్రకారం కరెక్ట్గా సంపద సృష్టిస్తూ ఉన్నారు, పరిశ్రమలు తెస్తా ఉన్నారు, అన్ని చేస్తున్నారు. సంక్షేమం అంతా బాగుంది, అలాగే అభివృద్ధి బాగుంది. అన్ని రెండింటి మీద దృష్టి పెట్టి చాలా ముందుకు తీసుకెళ్తున్నారు. ఇలాగే ఆయనకి దేవుడు మంచి ఆరోగ్యం ఇచ్చి ఇలాగే నెక్స్ట్ టైం కూడా ఆయనే వచ్చి పరిపాలన హ్యాపీగా చేసి ఆంధ్రప్రదేశ్ని ఒక నెంబర్ 1 స్థాయిలో నిలబెడతారని నేను కోరుకుంటున్నాను సార్. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆటో డ్రైవర్లకు వాహన మిత్ర కింద క్యాబ్ డ్రైవర్లకు 15,000 రూపాయలు ఇస్తామన్నారు. అలాగే ఈరోజు రిలీజ్ చేశారు. ఎలా అనిపిస్తుందండి మీకు? మాకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది సార్. ఈ యొక్క కూటమి ప్రభుత్వం చాలా గవర్నమెంట్కి ఒక రూల్స్ రెగ్యులేషన్గా గవర్నమెంట్ పరిపాలిస్తున్నారు. చాలా బాగుంది ఈ యొక్క పరిపాలన. వాహన మిత్ర మాకు క్యాబులకి ఆటో డ్రైవర్లకి ఇచ్చిన చాలా సంతోషంగా ఉంది. ఈ చలనాలు కూడా మాకు ఇప్పుడు మీటింగ్ అయ్యేటప్పుడు ఈ చలనాలు కూడా మనకు రేట్లు కూడా ఈ పోలీసు వారు యొక్క నిబంధనలు అంటే కొంచెం బాగా ఖండించి మాకు ఒక దారి చూపిస్తానని చెప్పి కూటమి ప్రభుత్వం చెప్తుంది. అలాగే మా యొక్క నియోజకవర్గంలో వెలగపూడి రామకృష్ణ గారు మాకు చాలా హెల్ప్ చేస్తున్నారు. ఆటో డ్రైవర్లని చాలా చక్కగా చూసుకుంటున్నారు, ఏం ప్రాబ్లం లేదు. మీ గతంలో ఎంత వచ్చేదండి డబ్బులు? గతంలో 10,000 ఇచ్చారు సార్. జగన్ గారు సీఎం గారు 10,000 ఇచ్చారు. ఏదైనా మన కూటమి ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారు 15,000 ఇచ్చారు. చాలా సంతోషం. నెక్స్ట్ ఏంటంటే ఈ యొక్క కేసులు మాత్రం మాకు కొంచెం కాస్త చాలా ఇరుకున్న పడిపోయినట్టు మనం ఊహించేవాళ్ళం. ఇప్పుడు తనకు మాకు కొంచెం ఊపిరి పీల్చుకునేటట్టు అనిపిస్తుంది. మరి కూటమి ప్రభుత్వం వచ్చింది కదా, ఎలా అనిపిస్తుంది మీకు? అంటే పరిపాలన ఏ రకంగా ఉంది అనిపిస్తుంది? పర్లేదు సార్, చాలా హ్యాపీగా ఉంది. ఈ యొక్క కూటమి ప్రభుత్వం మాకు పరిపాలన చాలా బాగానే ఉంది. చాలా సంతోషం. అంటే ఇప్పుడు మీరు చంద్రబాబు నాయుడు గారికి ఏం చెప్పాలనుకుంటున్నారు? చాలా థ్యాంక్స్ చెప్పాలనుకుంటున్నాం సార్. ఆయన ఇంకా మళ్ళీ సీఎం అవుతారని చాలా సంతోషం ఉంది. ఆయనకి మేము ఫుల్ సపోర్ట్ చేస్తాం.